ఏం చెప్తారు అసలు ఎందుకు మీరు నిరసన తెలియజేస్తారు? ఆయన సాధారణంగా చేసినటువంటి యాదృచ్ఛికంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏంది? అంటే ముందుకెళ్తూ బొట్టు పెట్టుకుంటే కూడా వాళ్ళు కూడా పిచ్చోళ్ళు, అట్లాగే గుడికి వెళ్ళే వాళ్ళు పిచ్చోళ్ళు, వాళ్ళకి తెలివి లేదని చెప్పి కూడా స్టేట్మెంట్ చేస్తారన్న. అప్పుడు మేమందరం సైలెంట్గా ఉండాలా? మందు తాగిన వాళ్ళు హిందువులు అవుతారా, హిందూ దేవుళ్ళు అవుతారా? లేకపోతే మాంసం తిన్న వాళ్ళు హిందువులు అవుతారా, హిందూ దేవుళ్ళు అవుతారా? అది చాలా దారుణం. ఈ కమెంట్స్ 100% ఇది హిందువుల మనోభావాలందరినీ దెబ్బతీస్తుంది. వారు వచ్చి సారీ చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ కూడా సారీ చెప్పాలి. నెల రోజుల కింద ఇదే రేవంత్ రెడ్డి గారు టోపీ పెట్టుకొని పోయి ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అన్నారు. అదే ముస్లిమ్స్ని ఒక్క రిమార్క్ వాళ్ళు ఏమేమైతే చేస్తారో దాని మీద ఒక్క రిమార్క్ అయినా చేయగలుగుతారా? చేస్తే సీఎం కూర్చి మీద ఉండగలుగుతారా? ఇది ఒక్క క్వశ్చన్ నేను ముస్లిమ్స్ని కానీ కాంగ్రెస్ పార్టీని కాదు, హిందువులను అడగాలనుకుంటున్నాము. అదే రిమార్క్ క్రిస్టియన్స్ మీద కానీ, క్రిస్టియన్ చర్చిల మీద కానీ, లేకపోతే ముస్లిమ్స్కి కానీ చేస్తే ఇవాళ కుర్చీ ఆయన దగ్గర ఉంటుందా అని చెప్పి ఒక్క ప్రశ్న మేము అడగాలనుకుంటున్నాం. చూడొచ్చు, ఏదైతే హిందువుల మీద చేసినటువంటి కామెంట్స్ ఇతర మతాల మీద చేస్తే ఆయన చేసి ఉండగలరా, ఎందుకు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ కూడా తమ నిరసనను, తమ ఆగ్రహాన్ని అయితే బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు. ఇంకా ఈ ఘర్షణ వాతావరణం అనేది నెలకొనే ఉంది. ఎక్కడికక్కడ బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది.